ఈరోజే డిసెంబర్ 30వ తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. మేషరాశి వారికి అనుకోని మార్పులు ఒక స్త్రీ మూలంగా జరిగేది ఇదే. మీకు 100% కూడా ఈ విధంగానే జరగబోతూ ఉంది. అసలు డిసెంబర్ 30వ తేదీ సంకటహర చతుర్థి దగ్గర నుండి కూడా ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అసలు మేషరాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందామండి. మేషరాశి అశ్విని నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రపు 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారికి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను సంబంధమైనటువంటి సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా అధికంగానే ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వీరు చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే వీరికి అవగతం అవుతుందండి. మేషరాశి వారు ఒక్క వ్యవహారంలో పెద్దల యొక్క సహకారం వీరికి చాలా అందనుందండి. ఒక వార్త మీరు వింటారు. కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా మీ కాలాన్ని కూడా గడుపుతారండి. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. హనుమాన్ చాలీసా చదివితే అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు కూడా కలుగుతాయి. తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు అవుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని చేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అనేది వహించండి. ఇష్టదైవాన్ని స్మరించండి. మీకు అన్ని వేళలా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు మేషరాశి వారికి ఈ సమయంలో అయితే ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. వీరు ఈ సమయంలో మట్టి పట్టుకున్నా సరే బంగారమే కాబోతుంది. అలాగే వీరు జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందామండి. 2024 జ్యోతిష శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో మేషరాశి వారికి గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది, కొత్త ఏడాదిలో వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అని కూడా పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణం చేత వీరికి ధైర్యం, కోపం కూడా చాలా విపరీతంగా ఉంటాయి. వీరు అద్భుతమైనటువంటి నాయకత్వ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు. మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఊహించని లాభాలను కూడా పొందుతారు. అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. గత ఏడాదితో పోలిస్తే నూతన సంవత్సరంలో మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయండి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మే 2024 నుండి గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలో సంచారం చేయడం వలన మెరుగైన ఫలితాలు కూడా కలుగుతాయి. రాహు, కేతువు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎటువంటి అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో కొత్త సంవత్సరంతో
ప్రారంభంలోనే ఈ రాశి నుండి గురుడు ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ జీవితంలో గొప్ప ఫలితాలు కూడా వస్తాయి. ప్రారంభ నెలలలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందబోతున్నారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లోనే ఆనందంగా ఉంటుంది. మీ పెండింగ్ వస్తువులన్నీ కూడా పూర్తి అవుతాయి. గురుడి శుభ ప్రభావంతో కొత్త జంటలకు సంతాన భాగ్యం కూడా ఈ సమయంలో కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అసలు శని ప్రభావం అనేది వీరి మీద ఏ విధంగా ఉంది, ఈ రాశి వారి జీవితంలో శని ఎటువంటి పాత్రను వహిస్తాడు అనే విషయాల గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో శనిదేవుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం చేత మేషరాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. గురుడు శని 2 గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తాయండి. కారణంగా కొత్త ఏడాదిలోని మొదటి 4 నెలలు కుటుంబంతో పాటుగా సమాజంలో కూడా చాలా మంచి గౌరవం అయితే మీకు లభించబోతోంది. అంతేకాకుండా సూర్యుడి ప్రభావం కారణంగా నవగ్రహాల్లో రారాజుగా పరిగణించే సూర్యదేవుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు. కొత్త ఏడాదిలో సూర్యుడు గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. ప్రభుత్వ రంగంలో మీకు పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయం అనే చెప్పాల్సి ఉంటుందండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి దయార్ద్ర హృదయము. వీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైనటువంటి కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని వలన వీళ్ళకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయండి. మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకునడంలో పొరపడి మోసపోతారు. ఈ రాశి వారికి మేషరాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, యుద్ధ శాఖలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలందు కూడా సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠవం వలన వీరికి అందరూ కూడా శత్రువులే ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయండి అరుదైన సందర్భాల్లో. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ఈ రాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము అంటే చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వలన వీరి జీవితాంతము కూడా బాధపడేటటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయండి. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి వారి కార్యవాదులు, తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపమును పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలోని క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా చాలా క్రమశిక్షణగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.